బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం బయట నిరసన చేపడుతున్న దువ్వాడ వానికి టెక్కలి పోలీసులు 41 నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు టెక్కలి ఎస్ఐ ఆమె వద్దకు రాగా తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. ముందుగా దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తనకు ఇవ్వాలని వాణి అన్నారు. తన నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారంటూ వాణిపై గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నోటీసులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తనపై దాడి చేశారంటూ దువ్వాడ వాణి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ పైన కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాము, దువ్వాడ వాణికి అందిన ఈ 41 నోటీసుల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ గత వారం రోజులుగా కూడా దువ్వాడ శ్రీని మరోవైపు దువ్వాడ శ్రీని భార్య వాణిల మధ్య కూడా వివాదం కొనసాగుతుంది. ఇంకా కొలిక్కి రాలేదు. ఏదైతే దువ్వాడ వాణి అయితే తన ఇంటికి నేను వెళ్తానంటూ కూడా మొదటి రోజు తన పెద్ద కూతురు హైందవితో పాటు రావడం జరిగింది. అదే రోజు రాత్రి కూడా దువ్వాడ శ్రీను ఆమెపై దాడికి దిగడం, మరోవైపు అక్కడి నుంచి కూడా ఆమె వాణి కూడా తన నిరసన కూడా దువ్వాడ శ్రీని ఇంటి వద్ద కూడా కొనసాగిస్తుంది. గత వారం రోజులుగా కూడా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా తనకు ఆ ఇంటితో పాటు ఆ ఇల్లు తనదే, నేను ఎక్కడే ఉంటానని చెప్పి కూడా వాడిని కూడా భీష్మించి కూర్చుంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే దీనికి ఈ గొడవ నడుగుతున్న మధ్యలో కూడా పెద్దలు ఇరువైపుల నుంచి పెద్దలు కూడా ఇద్దరి మధ్య సయోధ్య కూర్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే దువ్వాడ వాణి 5 డిమాండ్లు కూడా పెట్టింది దువ్వాడ శ్రీని ముందు. మరోవైపు దువ్వాడ శ్రీని అయితే ఒక ఇల్లు నేనే ఉంచుకుంటాను, నా పదరాంతం ఐందివికి ఇస్తారు, మరోవైపు డైవర్స్ ఇస్తానంటూ కూడా దువ్వాడ శ్రీని పెద్దలతో చెప్పడం జరిగింది. ఇదే డిమాండ్ సంబంధించి కూడా వాణి అయితే నిరాకరించారు. డైవర్స్ ఏమో మరోవైపు ఇల్లు కూడా నాకు ఇవ్వాలంటూ కూడా ఆవిడైతే డిమాండ్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే ఆ రోజు నైట్ గొడవ జరిగిందో దానికి సంబంధించి అయితే దువ్వాడ శ్రీను తనపై దాడి చేశాడంటూ కూడా వాణి తన భర్త శ్రీనిపై కూడా కేసు నమోదు చేసింది. మరోవైపు దువ్వాడ శ్రీను కూడా నా ఇంటిపై దౌర్జన్యంగా దాడికి వచ్చారంటూ కూడా శ్రీను తన భార్య వాణిపై కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు టెక్కలి పోలీసులు అయితే వాణికి నోటీస్ ఇవ్వాలని కూడా 41 నోటీస్ ఎందుకు వచ్చారు. దీంతో ఆమె 41 నోటీసును కూడా తిరస్కరించారు. ముందుగా ఎవరైతే శ్రీనివాస్ నోటీస్ ఇవ్వండి, తర్వాత నాకు ఇవ్వండి అంటే, అయితే దానికి ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినడం వల్ల ఆయనకి నోటీస్ ఇచ్చేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని కూడా స్థానిక ఎస్ఐ అయితే చెప్పడం జరిగింది. దీనికి ఆమె వెంటనే కూడా అక్కడ ఉన్న ఎస్ఐ కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి దీనికి నోటీస్ ఇవ్వాలంటే కొంత సమయం తీసుకున్న తర్వాత మేము నోటీస్ ఇస్తామంటే అదే సమయంలో ఆయనకి ఇచ్చిన తర్వాత అంతవరకు కూడా నాకు టైం ఇవ్వండి, ఆ తర్వాత నాకు శ్రీనికి ఇచ్చిన తర్వాత నాకు నోటీస్ ఇవ్వండి కూడా వాణి పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో ఎస్ఐ తిరిగి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద చూస్తే వాణి తన నిరసన అక్కడే కొనసాగిస్తుంది. తన డిమాండ్ నెరవేర్చే తనకి ఇల్లు ఇవ్వాలి, మరోవైపు డైవర్స్ కూడా ఇచ్చేది లేదంటే కూడా ఆవిడ అక్కడే భీష్మించుకొస్తున్నారు. దీంతో ఇరువైపుల నుంచి పెద్దల వైపు సయోధ్య కూర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇంతవరకు అయితే వారిద్దరి మధ్య సయోధ్య కూర్చే పరిస్థితి లేదు. ఇది ప్రస్తుతానికైతే దానికి సంబంధించి వేరే వ్యక్తులు కూడా అది నేను ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చానంటూ కూడా మధ్యలో వేరే వ్యక్తి కూడా రావడం జరిగింది. దీంతో కథ కూడా అలా రకరకాల మరుపులు తిరుగుతూ ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీను వాణిల మధ్య కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఇది కథకి సుఖాంతం అవుతుందని సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రాము.